అనుకొని కొంచెంసేపు పొగట్టలో వచ్చేసి ఈ చివరికి తప్పించుకుంటే బాగున్నటువంటి ఆత్మహత్య చేసే సాహసం కూడా కావాలి. అంత సాహసం నేను చేయలేకపోయినా నిజానికి తనతో ఉన్న సాన్నిధ్యం కానీ అనుబంధం కానీ సుదీర్ఘకాలంగా ఉందని చెప్పేసి నేను చెప్పలేను. కానీ ఆకుల భూమయ్య గారి గురించి నేను 1997లో తెలంగాణ మహాసభ పెట్టడానికి సూర్యాపేట దానికి కన్వీనర్గా ఉండడానికి ముందే భువనగిరిలో మొట్టమొదటిసారిగా తెలంగాణ సభ పెట్టినప్పుడు అప్పటి నుంచి పరిచయం అయితే నిరంతరం కూడా చూస్తూ వస్తున్నవాళ్ళు. కానీ నిజంగా కూడా ఎక్కువ సాన్నిధ్యంగా ఉండలేకపోవడం, ఉంటూ పాల్పంచుకుంటే ఇంకా చాలా అనుభవము అనేక విషయాలు తెలిసిండేవని కోల్పోయాలని చెప్పేసి ప్రతి తప్పకుండా భావిస్తా ఉంది. అంటే ఒక ప్రైజ్ మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ఆయనకే వచ్చింది, సెకండ్ ప్రైజ్ వచ్చింది ఎవరికి వచ్చిందంటే ఆయనకే వచ్చింది, థర్డ్ ప్రైజ్ వచ్చింది ఎవరికంటే ఆయనకి వచ్చింది అన్నట్టుగా ఆ 3 ప్రైజులు ఎవరికి వచ్చినాయి అంటే ఆకుల భూమయ్య గారికి వచ్చినాయని చెప్పేసి అనుకుంటే మళ్ళీ పొగడ్తలో ఉంచుతున్నాను కాదు. కానీ ఎందుకు ఆ 3 ప్రైజులు వచ్చినాయి ఆయనకి అనుకుందంటే ఆ 3 ప్రజలు భూమయ్య ఎందుకంటే అంటే భూమయ్య అంటే ప్రజలకు రిఫ్లెక్షన్ కనుక సమానమైన అర్థం కనుక ప్రజలు ఎప్పుడు గెలుస్తారు కనుక మొదటిసారి ప్రజలే గెలుస్తారు, ఫస్ట్ ప్రజలు వాళ్ళే గెలుస్తారు, సెకండ్ ప్రజలు వాళ్ళే గెలుస్తారు, థర్డ్ ప్రజలు వాళ్ళే గెలుస్తారు, ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలిచేది కూడా వాళ్ళే కనుక నేను ఆయన సమానం చేసి చెప్తాను. ఎందుకంటే ప్రజల ఎజెండా తప్ప ఇంకేం మాట్లాడడానికి వేరే ఆలోచన పెట్టుకోకుండా అదే నిబద్ధతగా ఉంది కనుకనే ఇవాళ మనం చాలా మంది క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా మాట్లాడితే సినిమా 6 అడుగుల బుల్లెట్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ 6 అడుగుల బుల్లెట్లు 6 అడుగు కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చిన నడవలేరు. కానీ ఎన్ని బుల్లెట్లు వచ్చినా సరే 6 అడుగులు కాదు 6 అడుగులు నడిచినటువంటి గొప్ప వ్యక్తి భూమయ్య సార్. నిజానికి నాలాంటి వాడు ఎక్కడో దూరంగా ఉండేవాడికి రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు, భయపెడుతున్న సంఘటనలు చూస్తే ప్రమాదం వచ్చినటువంటి వ్యక్తుల్లో లిస్టు వేసుకున్నప్పుడు వెంటాడుతున్నటువంటి భయం ఉన్నటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకటి ఉండేటువంటి అనేక సార్లు కూడా చాలా టెన్షన్ టైంలో కూడా అంటే ఈ క్షణానికి ఇప్పుడు మన వాళ్ళందరికీ ప్రమాదం తప్పింది అనుకున్న సమయంలో ఇప్పుడు నిజానికి తెలంగాణ రాష్ట్రం ఇక వచ్చింది కదా, భౌగోళిక తెలంగాణ డ్రాఫ్ట్ కంప్లీట్ అయ్యి ఇంకా త్వరలో పట్టినే ఈ 10 జిల్లాల తెలంగాణ వచ్చినటువంటి ఒకటి సాకారం అవుతున్నటువంటి సమయంలో అంటే ఇన్నేళ్ళ ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి ఇట్లాంటి సంఘటనలో ఈ సంఘటనలు అది కోల్పోతారని చెప్పేసి మాత్రం నిజానికి కూడా ఎవరు కూడా ఊహించింది కాదు. అది అత్యంత దురదృష్టకరమైంది. దానికి కారణాలు ఏమిటి ఇంకా నేనైతే నాకు ఇంకా మరి కంటిన్యూస్ చర్చ ఏం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద వాళ్ళు ఇంకా ఏ అభిప్రాయం నాకు తెలియదు. కానీ ఒక్క విషయం అయితే చెప్పాలి, చాలా సిమిలర్ ఎక్స్పీరియన్స్ నేను సిద్దిపేటలో సార్ దగ్గరికి చూడడానికి వెళ్ళినప్పుడు షేర్ చేసుకుని కూడా మరొకసారి చెప్తా ఉన్నా. 98లో పులిచింతల మీద లక్ష్మణ్ కూడా ఐడియా ఉంటుంది. ఇక్కడ నుంచి అంబాసిడర్ కారులో నేను, జయశంకర్ సారు, అదేవిధంగా బి ప్రకాష్ ముగ్గురం కలిసి ఒక అంబాసిడర్లో పోతా ఉన్నాం. మేలచెరువు విలేజ్ పోగానే ఒక టిప్పర్ వచ్చేసి మా కార్ పెద్ద బాగా బలమైనటువంటి ఒక్కసారిగా ఢీ కొనడం జరిగింది. అందరూ కుదిపడము, చిన్న చిన్న గాయాలు కావడం కూడా జరిగింది. ఇమీడియట్గా నాకు అవకాశం నేను లాస్ట్కి మేము ఉన్నా కాబట్టి డోర్ కూడా తీసుకొని పోయి కొంచెం ఆవేశం ఎక్కువ కనుక వెంటబడి ఒక స్కూటర్ ఉంటే ఆ స్కూటర్ మీద ఎక్కి ఆ బండి వెంట పోయి ఎదురు నిలబడి దాన్ని ఆపి గల్లబట్టి గుంజి కిందికి చూస్తే జేబులో పోలీస్ ఐడెంటిటీ కార్డు ఉన్నాయండి. ఇక్కడ అసలు ప్రకాష్ ఎందుకో ఖచ్చితంగా వాడు కావాలని చేసి నువ్వు ఉరుకు అని చెప్పేసి ఒక మాట ఉంది. తన అన్న అంచనాకు సరిపోయేటట్టుగానే నిజంగానే పోలీస్ ఐడెంటిటీ కార్డు అని గల్లబట్టుకొని తీసుకొని రావడము, సిఐకి గోదావరి తీసుకుపోయి అప్పచెప్పడము, బాగా చెప్పే సమాధానాలు చెప్పడం అంటే మనకు అలవాటైనటువంటి సమాధానం. అప్పుడున్న వాతావరణంలో అయితే ఇట్లాంటి జరుగుతాయి ఇంకా ముందు ముందు కూడా అనేటువంటి వాతావరణం ఉంది కనుక అదే ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ఎందుకు ప్రస్తావిస్తుందంటే ఇప్పుడు ఎప్పుడు అప్పుడు కూడా ఇట్లాంటి టక్కరించేటువంటి పని ఏదైతుందో టక్కరి గవర్నమెంట్ తప్పకుండా చేస్తూనే ఉంది. వాటికి అలవాటైనటువంటి పని కనుక ఇప్పుడు కూడా ఆ కోణాన్ని తప్పకుండా పరిశీలించడం బాధ్యత మన మీదనే ఉన్నది. రాజ్యం అయితే నాకు తెలిసి నిబద్ధతగా నిఘాతుగా మాట్లాడే వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టదు. అది ఇప్పుడు రేపు వచ్చే తెలంగాణలో కూడా
ఇట్లా జరుగుతుందని చెప్పడం కోసం ఒక సింబల్ ఇచ్చినారో నాకే తెలియదు కానీ ఏదో ఒకటి జరిగింది. దాని మీద సంపూర్ణమైన విచారణ జరపమని డిమాండ్ చేయడం మాత్రం తెలంగాణ రాష్ట్రంగా కాదు, తెలంగాణ మహాసభలో నాలుగ కరువులైనా మీతో కలిసి ఉన్నటువంటి ఒక ఆత్మీయుడైనా తెలుగు బంధం ఉన్నవాడైనా నా బాధ్యత అని చెప్పేసి ఇవాళ కూడా భావిస్తున్నాను. బహుశా ఈ ప్రభుత్వాలకు అంత తీర్చలేకపోతుంది. ఎందుకంటే ఎక్కి దిగి ఫ్లైట్ ఎక్కి దిగడంలో కూడా టైం పాస్ చేస్తున్నటువంటి వాళ్ళకు ఇవాళ భూమయ్య గారి గురించి ఎందుకంటే ఒక్కటైతే చాలా స్పష్టంగా చెప్పాలి. మనకు ఎంతనైతే ఇంటలెక్చువల్ పొటెన్షియాలిటీస్ ఉన్నాయో, ఎంతైతే మనకు ప్రపంచం గురించి ఆస్తున్నదో, మనకి ఎంతనైతే అంటే చాలా అదే విషయాలు చెప్పగలిగే కెపాసిటీస్ ఉండే నిబంధనలు ఉండి కూడా మన చుట్టూ పోగేసుకున్నటువంటి ప్రజారాష్ట్ర సంఖ్య మాత్రం తప్పకుండా రోజు రోజుగా తగ్గిపోతున్నటువంటి అంశాలు మాత్రం ఇవ్వాలనే ప్రస్తావిస్తున్నా. అది ఇవాళ భూమి హత్యకు సంబంధించినటువంటి నిర్దిష్టంగా ఇమీడియట్ గా విచారణ చేయాలని చెప్పేసి ఒక ప్రెషర్ గ్రూప్ గా ఇవాళ తెలంగాణ 10 జిల్లాల నుంచి ఒక డిమాండ్ గా రావాల్సి ఉండే అది రాకపోవడానికి నేను చెప్పినటువంటి ఒక ఏదైతే ఉన్నదో విషయం కూడా గమనంలో తీసుకోవాలని చెప్పి కూడా సంవిధానంలో విజ్ఞప్తి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాశీ ఉన్నాడు, చాలా మంది స్టేజ్ ఉన్నారు. మీరందరికీ కూడా నిరంతరం కూడా ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఉన్నా కూడా అంటే ఏ పార్టీలో ఉన్నాము, నిజానికి ఎవరితో ఎంత కాంప్రమైజ్ అవుతుందో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుకోకూడదు. ఎట్లా ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఎట్లా ఉన్నారన్నటువంటి గుండె కొట్టుకున్నటువంటి ఒక హృదయం అయితే ఇంకా మాకు పోలేదని చెప్పేసి మాత్రమే భావిస్తాము. సో నేనేమంటున్నంటే మన యొక్క విస్తృతి అయితే పెంచుకోవాలా. అవసరమైతే అట్లీస్ట్ ఒక కామన్ ఎజెండాగా ఎవరికి ఏం జరిగినా కూడా అంటే ఒక తోటి ఉద్యమకారుడు చనిపోయినాడు, దీని మీద నిర్దిష్టంగా అది ప్రభుత్వాలు రెస్పాండ్ కావాలి. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు ఇవాళ ఏకోన్ముఖంగా తెలంగాణ సమాజం ముందుకు పోతుందని చెప్పేసి డామికాలు పలుకుతున్నప్పుడు మరి ఎందుకు ఈ ఏకోన్ముఖంగా పోతున్న వాళ్ళందరూ కూడా ఈ విషయంలో కూడా ఎందుకు ఏకోన్ముఖంగా డిమాండ్ చేయడం లేదని చెప్పేసి మాత్రం నేనైతే ఖచ్చితంగా అడగరాదు. అది కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ కానీ కాక భూమయ్య గారికి సంబంధించిన అంశంలో కూడా ఇమీడియట్ గా ప్రభుత్వం తేల్చాలి. ఇమీడియట్ గా ఒక 24 hours లో కూడా విచారణ కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మీద డైరెక్ట్ డిమాండ్ చేశారు. ఏదో ప్రజా సంఘాలుగా మనం ఆత్మరూపదిష్టాము ఆర్టికల్స్ రాష్ట్రం నిరసనమని కాకుండా ఇవాళ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఇవ్వాలనే వీళ్ళు కనుక ఈ డిమాండ్ సీరియస్గా తీసుకోకపోతే రేపు వచ్చే తెలంగాణలో కూడా ప్రజాస్వామ్య హక్కుల కమ్యూనిటీ ఏ పరిస్థితుల్లో మాత్రం ఇవాళ ఇక్కడ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే వాతావరణం ఉందని భావిస్తా ఉన్నా. బహుశా ఆ ఎజెండాతోటే భూమయ్య గారు లాంటి వారు ముందు చూపుతోటి ప్రజాస్వామిక తెలంగాణ అనేటువంటి అంశాలు నిరంతరం లేవనెత్తకుండా హక్కుల గురించి చర్చ జరపకపోతే భౌగోళిక తెలంగాణలో ఉండేటువంటి అర్థం లేదు. ఎందుకంటుందంటే 2001కి ముందున్నటువంటి తెలంగాణ వాతావరణం ఇంతకుముందు కాస్త చాలా స్పష్టంగా ఎట్లాంటి వాతావరణం ఉంటుంది అంటే ఏ ప్రజాస్వామిక తెలంగాణ కావాలి అనుకుంటే మన యొక్క స్పష్టమైన ఆలోచన సీమాంధ్ర పాలకులు దుర్మార్గమైనటువంటి అణచివేతను కొనసాగిస్తాం. సీమాంధ్ర పాలకులు అణచివేతను కొనసాగిస్తున్నారు అన్నప్పుడు 2001లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సరే సాధారణంగా ఉండేటువంటి పార్లమెంటరీ పార్టీకి ఉండేటువంటి అన్ని అవకాశాలు కూడా అందిపుచ్చుకుంది కనుక ఒక వాతావరణం అయితే చంద్రబాబు నాయుడు అయితే తెలంగాణ ప్రజాక్షేత్రం నుంచి తప్పించడంలో కూడా కానీ అప్పటికే ఒక తీవ్రమైనటువంటి అణచివేత తెలంగాణ గ్రామాలకు మాత్రం ఇంటెన్సిటీని మాత్రం తగ్గించగలుగుతాం. బహుశా యాదృచ్ఛికంగా అదే సమయంలో కూడా పార్టీ నష్టపోయినటువంటి విప్లవ పార్టీ నష్టపోయిన పరిస్థితి దృష్టిలో పెట్టుకున్న పాలకులు అణచివేత యొక్క రాష్ట్ర తగ్గిందేమో నేను చెప్పలేదు కానీ డెఫినెట్ గా ఆ ఉద్యమం అంటే ఏ ప్రజాస్వామ్య అక్షరాన్ని కొట్టాలని అనుకుంటామో ఒక వైడర్ పార్టీ ఏదైతే వచ్చిన తర్వాత కొంత వాతావరణం లేనప్పటికీ ఇవాళ మాత్రం మళ్ళీ అదే ప్రమాదం ఉన్నది. ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ గురించి ఇప్పటికిప్పుడు ఎజెండా పెట్టుకుని పనిలో పెట్టుకోకపోతే రేపు 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఒక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే ఏర్పడినటువంటి ప్రభుత్వము ఇవాళ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సీమాంధ్ర పాలక పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలో కూడా భాగస్వామ్యమై అన్ని పనులలో షేర్ చేసుకున్నటువంటి వాళ్ళే లేకుంటే వాళ్ళు ఏం చేస్తారు అని మాత్రం చాలా స్పష్టంగా మనకు భయంకరమైన వాతావరణం ఉంటుంది. అవ్వాల కూడా కోబ్రాలు ఉంటారు, అవ్వాల కూడా రంగురంగుల కోబ్రాలు ఉంటారు, అవ్వాల కూడా ఎన్కౌంటర్లు ఉంటాయి, అవ్వాల కూడా లాకప్ డెత్లు ఉంటాయి, అవ్వాల కూడా అమెజాన్లు ఉంటాయి, మనకు ఉంటాయి. కాబట్టి ఇవాళ మన పనిలో మనం ఉండాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఆ పనిలో ఉండడానికి ఒక ఎజెండా అయితే స్పష్టంగా భౌగోళిక తెలంగాణ మాట్లాడితే మిత్రులు చాలా మంది మాట్లాడారు. ప్రజాస్వామిక ఉద్యమాలు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది రాజకీయ కోణంలో కూడా రాజకీయ పార్టీలో కూడా పునరేకీకరణలు వెళ్ళిపోయినారు.
నిజంగా మాట్లాడుకోవాలంటే ఆయన కేసీఆర్ మాట్లాడిన మాట కన్వీనియన్స్ ఏందో నాకు తెలియదు, కానీ నాకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా కన్వీనియన్స్. భౌగోళిక తెలంగాణకు సంబంధించినటువంటి అంశం చేసిన తర్వాత ఎవరి జెండా వాళ్ళది వాళ్ళప్పుడు నా ఎజెండా నాకున్నది, నా ఎజెండా నా వెనక ఎప్పుడు కూడా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఈ క్షణం తెలంగాణ అంశం సెటిల్ అయిన తర్వాత మీతో పాటు ఉండడానికి నేను కూడా అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా నేను భూమి ద్రోహం చేసిన వాడిని అర్థం. భూమన్న సంబంధించినటువంటి అదొక ఆర్టికల్ రాష్ట్రంగా బహుశా రేపు ఎల్లుండి పేపర్లు ఏం చేస్తాయో పత్రికలు వాటి కాంపిటీషన్ మంచిచ్చాడు, కానీ ఇంటి పేరు ఆయనకున్న పేరు రెండు కూడా కలగాల్సినటువంటి ఒక అర్థం ఉన్నటువంటి భూమి కంటే గొప్పది కాదు, భూమికి సమానమైన మనకి ముందే చెప్తుంది. భూమన్న అనే గొప్పవాడు కాదు, భూమన్న పేరు పెట్టుకోవడం కూడా భూమన్న ఎందుకు పెట్టుకున్నాడు, కానీ అది యాదృష్టికమైన కూడా ఒక అద్భుతమైన పని. ఆయన ఇంటి పేరులో ఆకులు అన్నది, భూమికి ఆకుకు చాలా సంబంధం ఉంది. ఆయన ఆకులు ప్రేమించాడు, ఆకులు పచ్చగా ఉండేటువంటి అడవిని ప్రేమించాడు, అడవింటనే దండకారణ్యం దాకా పరిగెత్తినాడు. అప్పటిదాకా ఎక్కడ కూడా అలసిపోకుండా దండకారణ్యంతో కలిసి ఉన్నాడు. ఇవాళ కూడా ఆయన కొనసాగింపు అట్లాగే కొనసాగింది. సో అట్లాంటి భూమన్న ఎంత గొప్పవాడు అనడానికి అంటే చాలా విషయాలు, ఎంత ప్రేమతో ఉంటాడు ఏమిటి మీరు విషయాలు చెప్పినప్పుడు ఓఎంపీ చదివి ఉందనుకుంటా. ఒక యువకుడికి సడన్ గా ఒక నిరాసక్తత, ఒక భయం నెలకొంటుంది. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోవడానికి గీట్లాయం ఏంటంటే నా ఇంటి పక్కన ఆ కిటికీలో వేలాడుతున్నటువంటి ఆ చెట్టు కొమ్మ ఉందో, కొమ్మ మీద నా చివరి ఆకు ఉంది కదా, ఈ ఆకు రాలిపోతే నేను కూడా చచ్చిపోతానని చెప్పేసి భయపడుతుంది. ప్రతి వాళ్ళకి చెప్పుకుంటాడు ఆ చెట్టు కొమ్మ ఇవాళ రేపు ఆ ఆకు రాలిపోతుంది, అది రాలిపోవడం చెప్తా ఉంటాడు. దాంట్లోనే రెండుకుంటున్నటువంటి ఒక ముసలి పెయింటర్ ఉంటాడు. ఈ పిల్లవాడు చచ్చిపోయేటప్పుడు నిజంగానే చాలా పెద్ద చెప్పేసి అని బాగా ఆలోచించి కష్టపడి ఒక ఆకుని డిజైన్ చేసి ఒక రాత్రి వాన చూస్తూ ఉంటుంది. వీడేమో తలుపు పెట్టుకుంటాడు ఆ భయానికి, అయితే ఎక్కడ ఆకు లేకపోతుంది చూడాల్సి వస్తుంది. ఒక ఆకు తయారు చేసి అదే ప్లేస్ కొత్త రాలిపోయే ఆకు ప్లేస్ తను తయారు చేసిన ఆకు పెట్టేసి కిందికి వచ్చేస్తారు. రాత్రంతా వానలో కలిసి ఆ పెయింటింగ్ వేసి అక్కడ ఆకు పెట్టి వచ్చిన తర్వాత యువకుడైతే తెల్లారిస్తే ఆకు ఉంటుంది, వాడు బతికిపోతాడు. కానీ ఆకు పెట్టడానికి శ్రమించడం వల్ల వాహనం చేయడం వల్ల ముసలాయన తెల్లారి చచ్చిపోతుంది. అది చిన్నప్పుడు అంటే ఒక మనిషి ప్రాణం నిలబెట్టడం కోసం ఆ ఆకు నిలబెట్టడం అంటే జీవితాన్ని నిలబెట్టినటువంటి గొప్పతనం ఎట్టుందో అట్లా ఇంటి పేరు ఆకులు కలిగినటువంటి భూమన్న నాకు తెలిసి నిలబెట్టడని భావిస్తా ఉన్నా. ఒక్క మాట చెప్పాలంటే ప్రజాస్వామిక ఉద్యమంలో ఉండడం అంటేనే మనిషి యొక్క జీవితాన్ని నిలబెట్టడం, మిగతా మనుషుల యొక్క జీవితాన్ని నిలబెట్టడం. ఆ లంక ఆయనకు అర్థమైంది కనుకనే పెట్టిన తల్లిదండ్రులు ఇంటి పేరు పెట్టినందుకు భూమన్న అదృష్టవంతుడు, ఆ ఇంటి పేరు కూడా అట్లా వచ్చినందుకు, ఉన్న పేరు కూడా అట్లా ఉన్నందుకు అదృష్టవంతుడు. అంతటి అదృష్టం మనకు కూడా ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంత బాగా పనిచేస్తాం, ఎంత బాగా ఉద్యమం చేస్తాం అనేది కూడా చాలా పెద్దది. అన్నిటికంటే నాకు భూమన్నతున్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన ఈనాడు కూడా బయట కూడా మీడియాలో కూడా వేరే సంఘాలని కానీ ఇవి ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ సహా నిర్బంధంగా ఏం పడితే మాట్లాడుతూ తిట్టినటువంటి దాఖలు కూడా ఏనాడు లేదు. అంటే కూడా ఖండించినటువంటిది కూడా లేదు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు, నా పనులు నేనున్నాను. పనులు నేను ఎంత నిజాయితున్నాను, ఎంత నిఖచ్చితంగా ఉన్నాను అనేది నాకు ప్రధానం తప్ప ఇంకెవరితో ఇబ్బంది నాకు ప్రధానం కాదనేటువంటి ఒక ఇది కూడా ఉండేది. మాట్లాడేటప్పుడు కూడా ఆయన చాలా అఫెక్షనేట్ గా ప్రధానంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో హుజూరాబాద్ లో అక్కడ సర్వాయి పాపడుతున్నటువంటి ఒక విగ్రహాన్ని పెట్టడానికి అక్కడ ఒక ప్రయత్నం జరిగినప్పుడు ఆయన స్పష్టంగా 4 సార్లు నాకు ఫోన్ చేసి ఎత్తిపోతే నువ్వు రావాలని చెప్పి బలవంతంగా దాన్ని కరీంనగర్ జిల్లా చాలా తక్కువ సార్లు ఆయన చాలాసార్లు ఫోన్ చేసి గౌరవంతో నేను ఆ హుజూరాబాద్ అక్కడికి వెళ్ళడం, దాని ఆత్మీయంగా పలకరించడం, దగ్గర అందరినీ పరిచయం చేయడం, చాలా మంది పెద్ద ఎత్తున పరిచయం చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన సుధాకర్ ఇంటికి చేయడం అని మాట్లాడి నేను అప్పుడే అనుకున్నా, నేను భూమని నేను ముందే చాలా 10 ఏళ్ల ముందు నుంచి ఆత్మీయంగా ఉంటుంటే నాకు ఇంకొంచెం చాలా భరోసా ఉంది, ప్రేమ ఉంది, పంచుకునే అవకాశం ఉండేది. తను ఇవాళ మిస్ అయినాడు. నేను అవ్వాలి నేను ముందు 10 ఏళ్ల ముందు మిస్ అయిన అనుకున్న దాన్ని ఇంత త్వరగా మళ్ళీ మిస్ అవుతా, పర్మనెంట్ గా మిస్ అవుతాను మాత్రం భావించలేదు. నిజానికి ఆ రోజు తను చనిపోయిన నేను ఆపరేషన్ కేసు చేసిన మా బాబు వచ్చి నాన్న ఇట్లా స్క్రోల్ వస్తా ఉంది అన్నాడు. అసలు అంటే చూస్తుండగానే ఒకటి ఇంతకుముందు నేను చెప్పినాను, అంటే ఎప్పుడో ఏదో ప్రమాదంలో అంటే అప్పట్లో భయాల వాతావరణంలో ఉంటే ఏమో జరిగిపోతున్న సమయం వదిలిపెట్టి అంతా ఇవాళ ఒక వాతావరణం ఊపిరి పీల్చుకొని తెలంగాణ వస్తున్న సమయంలో కూడా ఆయన భుజాల మీద ఎక్కువ బాధ్యత ఉంది.
అనేటువంటి సమయంలో కూడా ఆయన పోవడం ఏదో అది అత్యంత దురదృష్టకరమైంది. ఏది ఏమైనప్పుడు కూడా ఒక ప్రజాస్వామిక తెలంగాణ అనేది అంటే మనం మామూలుగా మాట్లాడినప్పుడు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మీ పేరు తెలిసిపోద్దంటాం కదా. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు తెలంగాణలో సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఖచ్చితంగా ప్రజాస్వామిక తెలంగాణకు ఉన్నటువంటి ఎజెండా అట్లనే మిగిలి ఉంటుంది. ఆ ఎజెండా కోసం స్ట్రగుల్ చేసే వాళ్ళు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నాము, ఎంతమందిని ఇవాళ ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని భూమితో పాటు పోటీ పడతాం అనేది మాత్రం అదొక్కటే ఆయనకి ఇవాళ నిజమైనటువంటి నివాళి అవుతుందని భావిస్తూ ముగిస్తాను. జై తెలంగాణ.